Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. హాయ్ అండ్ బై వద్దు వందే మాతరంతో మొదలు పెడతాం జై హింద్ తో ముగిదాం అనే నినాదం కార్యక్రమంలో పర్వతల శ్రీనుగౌడ్, అమరపు సతీష్ బాబు, ఎండి గౌస్ బాషా, ఎస్కే ఇబ్రహీం, ఎస్కే రషీద్, పఠాన్ ఖదీర్ ఖాన్, ఎస్కే ఖలీల్, మురళి, మూలం ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. హాయ్ బాయ్ వద్దు వందే మాతరంతో మొదలు పెడతాం జై హింద్తో ముగిదాం అనే నినాదంతో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణ యువకులు దేశవ్యాప్తంగా ఫోన్ ద్వారా కానీ పలకరింపుగా కానీ హాయ్ బాయ్ అనే పాశ్చాత్య పద్ధతిని మార్చుకుంటూ వందే మాతరం అని పలకరించుకుంటూ జై హింద్ అంటూ వీడ్కోలు చెప్పడం అలవాటు కావాలని, అది మన గూడూరు నుండి మొదలు పెడతామని పిలుపునిచ్చారు. స్టెప్ చేయలేదు. అందరికి నమస్కారం. ఈ రోజు మన భారతదేశం మొత్తం 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నందుకు మన భారతీయులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో అన్ని రంగాల్లో యువత ముందంజలో ఉంది. అందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు భారతదేశానికి కావాల్సింది ఒకే ఒకటి, ఐక్యమత్య లోపించింది. దానికి కారణం ఏంటంటే, మన యువతలో మన దేశం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమని, నమ్మకాన్ని మనం నెలకొల్పలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రతి ఒక్క యువత వాళ్ళకు వాళ్ళుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాజ్యాంగం, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉందని దాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఏంటంటే ప్రయాణిస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడున్న యువతకి మన దేశ గౌరవం గురించి, మన దేశంలో ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత గురించి చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, మన భావి తరాలకి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశ రాజ్యాంగం యొక్క విలువలని, బాధ్యతలను గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ముఖ్యంగా ఏం చెప్పాలంటే, ఈరోజు మన కళ్ళ ముందు ఏ ఒక్కరిని కొడుతున్నప్పుడు కానీ, దూషిస్తున్నప్పుడు కానీ మనకెందుకు అనుకునే నేచర్లో ఉన్నామే తప్ప, దూషిస్తున్నోడిని, దాడి చేస్తున్నోడు మన భారతీయుడు అనే సంకల్పం కానీ, ప్రేమ కానీ ఎవరో రావట్లేదు. ఇది ముఖ్య కారణం, కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిలో నాటుకుపోయింది ఒకే ఒక విషయం ఏంటంటే, మన మతం వాడు కాదు, మన కులం వాడు కాదండి. అది తప్పు. అక్కడ దూషించేది, దాడి చేసేది మన భారతీయుడిని. ఎప్పుడైతే మన భారతీయుడిని ఇంకొక భారతీయుడు కొడుతున్నాడు లేదా తిడుతున్నాడు అన్నప్పుడు మనం బాధ్యత పడుతున్న భారతీయుడి పక్కన నిలబడతామో అప్పుడే మన భారతదేశం యొక్క పౌరుడుగా మనం గుర్తించబడతాం. ముఖ్యంగా ఈరోజు ఈ నినాదాన్ని పెట్టడానికి ఒకే కారణం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క కులానికి పండుగలు అన్నీ ఉన్నాయి. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఘనంగా, గర్వంగా చేసుకునే రెండు పండుగలు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండు గణతంత్ర దినోత్సవం. ఈ రెండు మనం మన బాధ్యతగా చేయాల్సిన పండుగలు. కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒకే ఒక విన్నపం, మన ఈ రెండు పండుగల్ని మన బాధ్యతగా తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జై హింద్. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశంలో మత కులాల యొక్క భేదాల వల్ల గొడవలు జరిపేటప్పుడు ముఖ్యంగా అన్ని పార్టీ వాళ్ళు
ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరు మన కులాల వారు అన్ని కలిసి భారతదేశంలో ఉన్న సభ్యులని గ్రహించి మన ప్రతి ఒక్క సభ్యుడు భారతదేశంలో ఉన్న సభ్యుడు అని చెప్పి గ్రహించి బ్రిటిష్ వారు వదిలేసి వెళ్ళిపోయిన హాయ్ బాయ్ నినాదాలు వదిలేసి మన భారతదేశం తరఫున వందే మాత్రం జయంతి నినాదాలు బుద్ధిగా పెట్టుకొని హాయ్ బాయ్ వదిలేసి వందే మాత్రం జయంతి అనే నినాదాలు పాటించాలని ఇందులో సెలవు తీసుకున్నాను. ఈరోజు చెప్పడం ఏంటంటే మన భారతదేశంలో అన్ని మతాలు అందరూ కలిసి ఉండేవాళ్ళని కొన్ని రాజకీయ శక్తుల వల్ల కొన్ని విడిపోతున్నాము. ఇవన్నీ లేకుండా దీనికోసము మనందరం కలిసి ఒకేసారిగా ఉండాలని కోరుకుంటున్నాను. వందే మాతరం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ రిపబ్లిక్ డే జరుపుకోవడంలో అందరూ కుల మత భేదాలు లేకుండా కలిసికట్టుగా వచ్చి ఈ రిపబ్లిక్ డే పండుగని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో కులం మతం అనేది లేకుండా అందరూ సమానమే అని చెప్తూ ఈ రిపబ్లిక్ డే పండుగని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనకి ఏ పండుగలు ఏం వచ్చినా ఏం రాకపోయినా ఏమున్నా కూడా మనకు స్వాతంత్ర దినోత్సవం అదేవిధంగా రిపబ్లిక్ డే ఇది మనకు చాలా ముఖ్యమైన పండుగలుగా మనం భావించి మనం ఈ పండుగల్ని జరుపుకోవాలి. ప్రత్యేకంగా యువతలో ఈ పండుగల గురించి ఈ పండుగకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకొని వాళ్ళు కూడా ఏకతాటి మీద వచ్చి ఈ పండుగను ఘనంగా విజయవంతంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వద్దు హాయ్ బాయ్ వద్దు హాయ్ బాయ్ వద్దు జై హింద్ హాయ్ బాయ్ వద్దు జై హింద్ జై హింద్ జై హింద్. అందరికి నమస్కారం. ఈ రోజు మన భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడు తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులు మన దేశం కోసం ఎంతో కష్టపడి మంచుకి కావచ్చు, ఎండకు కావచ్చు, ప్రతి ఒక్క ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు తట్టుకొని నిలబడుతున్నటువంటి మన ఆర్మీ సోదరులకి ఫస్ట్ గా ప్రతి ఒక్క భారతీయుడు మన గణతంత్ర శుభాకాంక్షలు చెప్పాల్సిన రోజు ఈ రోజు. ఇంకోటి, మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఈ నడి రోడ్డు మీద ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మన పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక మూల ఎవరో ఒకరిపైన దాడి కావచ్చు, ఎవరో ఒకరి మీద అనుచిత వ్యాఖ్యలు కావచ్చు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఇటువంటి స్వేచ్ఛ వాయువులకు పీలుస్తున్నామంటే దానికి ఒకే కారణం మన పోలీస్ శాఖ వారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది, రీసెంట్ జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా పోయిన నెల డిసెంబర్ లో గూడూరు జరిగినటువంటి ఒక సైక్లోన్ వరంగా గూడూరు హాస్పిటల్ రోడ్ ఆపోజిట్ న ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ ఉన్నప్పుడు మన గూడూరు పట్టణ సిఐ గారు శేఖర్ బాబు గారికి చెప్తే ఆయన వెంటనే
2 పోలీస్ అధికారులను పంపించి అతనికి అన్ని విధాల సహాయపడి గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందించి అతనికి అన్నంతో పాటు అతను ఇక్కడ వాడు కాదు, చెన్నై పర్సన్, అతను ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి సహకారం మన శేఖర్ బాబు గారికి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. అలాంటి పోలీస్ అధికారులు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మన కనీస ధర్మం ఈ రోజు మన గూడూరు పట్టణంలో ప్రతి ఒక్కరు పోలీస్ శాఖ వారికి ఒక్కసారి ఎక్కడ కనిపించినా వందే మాతరంతో ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళకి మనం విష్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వందే మాతరం కాన్సెప్ట్ చెప్పడానికి ఒకే కారణం, ఈ రోజు యువత మన భారతదేశం యొక్క విలువని కానీ బాధ్యతను మర్చిపోయారు. ఎక్కడ కనిపించినా హాయిలు బాయిలే. ఇకొద్దు మనకు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ మన వందే మాతరాన్ని గౌరవించాలి, జై హింద్ గౌరవించాలి. ఇదే మా నినాదం. ఇంకోటి అసలు మెయిన్ పాయింట్ చెప్పాను, వందే మాతరం అంటే అర్థం ఇప్పుడున్న యువతకు ఎంతమంది తెలుసు? వందే మాతరం అంటే అర్థం ఎంతమంది తెలుసు? వందే మాతరం అంటే తల్లికి నమస్కారం. ఈ ఒక్క స్లోగన్ చెప్పాలి ఫస్ట్. వందే మాతరం అంటే ఈజీ, దాని అర్థం తెలియాలి. మన మాతృమూర్తికి నమస్కారం చెప్పడం. జై హింద్ అంటే మన భారతదేశ విజయం. ఇది ఫస్ట్ చెప్పండి. మన యువతకు ఇది చెప్పండి ఫస్ట్. వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఐడీలు గీడీలు పెట్టుకుని పాస్వర్డ్ చేయడం కాదు. మన భారతదేశం యొక్క మూలం ఎక్కడుంది, మన భారతీయులు ఎందుకు మన కోసం ప్రాణత్యాగం చేశారు, ఇది చెప్పాలి మన యువతకి. ప్రస్తుతం ఉన్న యువత ఎలా పోతున్నారో ఎక్కడ పోతున్నారో తెలియట్లేదు. మన గూడూరు పట్టణంలో ప్రతి ఒక్క యువత తప్పనిసరిగా ఎక్కడైనా సరే మన వందే మాతరాన్ని గౌరవించాలని నేను ఒక చిన్న మనవి. జై హింద్. గౌరవనీయులైన గూడూరు పట్టణ ప్రజలకు మరియు ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా పోలీసు శాఖ అధికారులకు, పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గూడూరు పట్టణ ప్రజలకు కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని వారి యొక్క భావనల్ని తెలియజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏ విధంగా అయితే మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దాని మీద నడిచే విధానాన్ని మనకు స్వేచ్ఛను ఇచ్చారో, ఆ స్వేచ్ఛని ఈరోజు కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు వాటిని నాశనం చేస్తూ జనాల్లో ఒక భయాందోళనలను కలగజేసి ఈ రోజుల్లో కుల మత భేదాలు లేకుండా జీవించకుండా కులం అనే పేరు తీసుకొని వచ్చి కులాన్ని అడ్డం పెట్టి రకరకాలైన ఇబ్బందులు పెడుతూ బాధలు పెడుతూ దేశంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఎక్కడ చూసినా గొడవలు కొట్లాట్లు జరుగుతున్నాయి. నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మన దేశంలో మన ఇండియాలో ఎంతో మంది సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎవరు కూడా కులాన్ని ముందుకు తేవద్దు. ఎందుకంటే మనం మానవులం, మనకు మానవత్వం అనేది ముఖ్యం. ఒక మనిషి దెబ్బ తగిలి కింద పడిపోయి ఉంటే నలుగురు పోయి చేతులు పట్టి వాడిని లేపి మంచి చెడ్డ చూసి పంపిస్తాం. ఏ విధంగా అయితే అక్కడ మనం ప్రేమను చూపిస్తున్నామో అదే విధంగా మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మనతో ఉండే వాళ్ళతో కానీ, మన స్నేహితులతో కానీ, మన బంధువులతో కానీ అందరితో మనం స్నేహంగా కలుపుగలుతనంగా వాళ్ళతో ప్రేమతో అభిమానంతో మనం కలిగి ఉండాల. అంతేగాని వాడు ఆ కులం వాడు ఈ కులం వాడు అని చెప్పి మనం దూషించి వారి యొక్క మర్యాదను, వారి యొక్క స్వేచ్ఛను మనం హరించడం తప్పు. అందుకోసం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, అందరూ కలిసికట్టుగా ఉందాం. మన ఇండియాని అన్ని దేశాల కన్నా ముందుకు తీసుకుని వచ్చి అన్ని దేశాల కన్నా మన ఇండియా నెంబర్ 1 గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై హింద్.